హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈరోజు వీడియో అయితే ఫస్ట్ నేను వెయిట్ లాస్ డైట్ షేర్ చేస్తున్నాను కదా, దాని గురించి కొన్ని క్లియర్ చేస్తాను. తర్వాత మనం వీడియో కంటిన్యూ చేసేద్దాం. సో దాంట్లో ఏంటంటే ఒక 2 మెంబర్స్ వచ్చేసి మేము వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం, బట్ తగ్గట్లేదు. కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు. అండ్ కొంతమంది అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను 2 కలిపి చెప్తున్నాను. సో ఏమి తినాలి, ఏం తినకూడదు అనేది కూడా అడుగుతున్నారు. అండ్ నా హెల్త్ ఇష్యూకి, వెయిట్ లాస్‌కి ఏమన్నా సంబంధం ఉందా అంటే, నాకు డాక్టర్ ఏమీ చెప్పలేదండి వెయిట్ లాస్ అవ్వాలి మీరు అని చెప్పేసి. నేను నాకెందుకనో అనిపిచ్చింది మేబీ వెయిట్ పెరిగాను కదా, తగ్గలేదు కదా, దానివల్ల కూడా ఇష్యూస్ ఉన్నాయేమో, ఓకే తగ్గి చూద్దాము, అప్పుడేమన్నా తగ్గొచ్చు కదా అని చెప్పేసి నాకే అనిపిచ్చి నేను స్టార్ట్ చేశాననమాట. నేను ఇది స్టార్ట్ చేయకముందు 2 మంత్స్ అయితే సెట్ చేశానండి. యూట్యూబ్, గూగుల్ ఇంకా చాలా చాలా చూశాననమాట. చాలామంది తెలిసిన వాళ్ళు కూడా నేను కనుక్కున్నాను. అంటే వాళ్ళు ఏ విధంగా చేశారు ఇట్లా. సో ముఖ్యంగా డైట్ ప్లాన్ అడిగారు. సో నేను డైట్ ప్లాన్ అయితే ఏమీ అంటే ఒక చార్ట్ లాగా ఏం ప్రిపేర్ చేసుకోలేదండి. అంతా నా బ్రెయిన్‌లో ఉంటుంది. సో నేను దాన్ని బట్టే ఫుడ్ అనేది తీసుకుంటూ ఉన్నాను. సో ఈరోజు ఇది తినాలి, కంపల్సరీ ఇది అని చెప్పేసి నేనేం నోట్ చేసుకోలేదనమాట. అండ్ ఇదంతా కూడా నేను ఒక 2 మంత్స్ మొత్తం ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేశానో అది కరెక్టే అని చెప్పేసి నాకు లాస్ట్ టైం ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ వినీషా రెడ్డి గారు అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్ నేమ్ అదేనో కాదో గుర్తులేదు. సో వినీషా రెడ్డి అనే గుర్తుంది. సో ఆమె ఒక ఇంటర్వ్యూలో ఫంక్షనల్ న్యూట్రిషన్ అనమాట. సో నేను ఏదైతే వెయిట్ లాస్ గురించి ఇదంతా గ్యాదర్ చేశానో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్ అని ఆమె ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు రియలైజ్ అయ్యాననమాట. ఓకే, నేను చేస్తున్నది కరెక్టే. నేను ఏదైతే అనుకున్నానో సేమ్ అదే ఆ మేడం చెప్పారు. సో అది చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ పర్లేదు, నేను మంచిగానే నాలెడ్జ్ అనేది గెయిన్ చేశాను. అంటే నేను ఏదైతే ఫిక్స్ అయ్యానో చాలా వీడియోస్ చూసానండి. మనకి ఫేక్ వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్‌లో వెయిట్ లాస్ గురించి. జస్ట్ మీరు ఇది తినండి, మీకు 10 కేజెస్ 15 కేజెస్ తగ్గిపోతారు మంత్‌లో. ఇట్లాంటి వీడియోస్ చాలా చాలా ఉన్నాయన్నమాట. కొంచెం తినండి, క్వాంటిటీ తగ్గిస్తే ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ అయిపోతామండి. బట్ అది హెల్తీగా మనం తగ్గినట్టు కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. దానివల్ల మనకి ఫ్యూచర్‌లో అండ్ వెంటనే కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. నేను అటువంటి వీడియోసు, కామెంట్సు చాలా చాలా చూసాననమాట. అందుకనే చెప్తున్నాను. మీరెవరైనా సరే మంత్‌కి 10 కేజెస్, 15 కేజెస్ లేదంటే 7 కేజెస్ ఇలా తగ్గుతారు అంటే అస్సలు నమ్మొద్దండి. నేను ఫస్ట్ స్టార్ట్ చేసిందైతే ఇంత ఫుడ్ అంటే ఇన్ని క్యాలరీస్ తీసుకోవాలి అనేదైతే నేనేం పెట్టుకోలేదనమాట. సో నేను ఫిక్స్ అయింది, నేను చేశాను. ఒక 1 వీక్ చేసిన తర్వాత నేను దాన్ని చేంజ్ చేసుకున్నాననమాట. అంటే డైటీషియన్ ద్వారా ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాను, అండ్ ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నాను, కార్బ్స్ ఎంత తీసుకుంటున్నాను, అండ్ ఫైబర్ ఎంత తీసుకుంటున్నాను, ఫ్యాట్స్ ఎంత తీసుకుంటున్నాను, ఇవన్నీ కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో ఆ వీడియోస్ కూడా నేను మీకు త్వరలోనే రిలీజ్ చేస్తాను. అండ్ ఒక క్లియర్ వీడియో అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను. సో నేను మాట్లాడేస్తూ ఉన్నాను. సో మీకు క్లియర్ ఐడియా కోసం అయితే నేను ఒక కంప్లీట్‌గా ఒక మ్యాటర్ ప్రిపేర్ చేసుకొని అయితే వీడియో షూట్ చేస్తానండి. ఎందుకంటే నార్మల్‌గా మాట్లాడాను అనుకోండి, ఇంకో టాపిక్ వస్తది. ఆ టాపిక్‌తో ఈ టాపిక్ బ్యాక్ పడిపోతదనమాట. సో అందుకోసం నేను కంప్లీట్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని నేను మీకు అంటే స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని నేను మీకు వీడియో అయితే షేర్ చేస్తాను త్వరలోనే. అండ్ ఇప్పుడైతే నేను అమెజాన్‌లో మనకి సేల్ స్టార్ట్ అయిందండి. సెప్టెంబర్ 6 నుంచి 10th వరకు ఉంటుందన్నమాట. అల్టిమేట్ బ్రాండ్ సేల్. మనకి 50% వరకు ఆఫర్ ఉంటుంది. ఎక్స్ట్రా 5% ఆఫర్ ఉంది. అండ్ దెన్ మనకి ప్రైమ్ మెంబర్స్‌కి అయితే 10% క్యాష్ బ్యాక్ కూడా ఉందండి. ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు నేనైతే కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నానండి మెయిన్‌గా. నాకు రీసెంట్‌గా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు నా దగ్గర బ్యాంగిల్స్ కలెక్షన్ లేదు, నేను అవే యూజ్ చేస్తున్నాను అనిపించింది. అందుకనే అమెజాన్‌లో నాకు కొంచెం తక్కువ కనిపించాయి. 300 ఆ రేంజ్‌లో ఒక అన్నిటి మీదకి సెట్ అయ్యేలాగా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ నేను తీసుకున్నది వచ్చేసి యూబెల్లా నుంచి తీసుకున్నానండి. ఇవి సిల్వర్ కలర్ బ్యాంగిల్స్ అనమాట. ఇది నేను 2/6 తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి సిల్వర్ బ్యాంగిల్స్ అండి. ఇందులో మనకి గోల్డ్ కలరు, యాంటిక్ కొంచెం బ్లాక్ ఫినిష్ కలర్ కూడా ఉంటుంది. ఇవేంటంటే నేను వేటి మీద కన్నా మనకు సెట్ అవుతాయి. మన శారీస్‌లో ఎక్కువగా సిల్వర్ మిక్స్ కూడా ఉంటుంది కదా. నేను దగ్గరగా పెట్టి చూపిస్తానండి, మీరు చూడొచ్చు బ్యాంగిల్స్‌ని. సో ఇదొక పేర్ తీసుకున్నాను. ఇలా నేను 3 ఆర్ 4 తీసుకున్నానండి. కాస్ట్‌లు అయితే నేను అంటే చాలా తీసుకున్నాను కాబట్టి ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ షైనింగ్ దివా నుంచి కూడా నేను బ్యాంగిల్సే తీసుకున్నానండి. అన్ని బ్యాంగిల్సే అనమాట. అంటే మల్టీ కలర్ అండి. స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మనకి సింగిల్ కలర్ కూడా ఉంటుందండి. ఫస్ట్ సింగిల్ కలరే సెలెక్ట్ చేసుకున్నాను.
బట్ ఏంటంటే నాకెందుకనో మల్టీ కలర్ తీసుకుంటే అన్నిటి మీదకేసుకోవచ్చు కదా అనిపించింది. నేను ఎక్కువగా మెయింటైన్ చేయనండి. నాది చాలా సింపుల్‌గా ఉంటుందనమాట. సో, అందుకని ఇట్లా అన్నిటి మీదకి సెట్ అయ్యాయి. ఒక 2 ఆర్ 3 తీసుకుంటాను. అవి యూజ్ చేస్తాను. అవి మళ్ళీ పాడైపోయి లేకపోతే ఇంకేమన్నా అంటే అప్పుడు మళ్ళీ వేరే తీసుకుంటాను. సో, ఇవైతే క్వాలిటీ బానే ఉందండి. మనకి పెద్దగా వెయిట్ కూడా అనిపించట్లేదు. ఇవి మొత్తం కూడా 12 బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. సో, మీ సైజ్ కన్నా కూడా కొంచెం పెద్దది తీసుకోండి. నాకెందుకనో కొంచెం చిన్న సైజ్ వస్తున్నాయి అనిపించింది. సో, చూసారా ఎంత బాగున్నాయో వేసుకుంటే. నాకైతే చాలా చాలా నచ్చాయన్నమాట. సో, సింపుల్‌గా ఇలా వేసేసుకొని మల్టీ కలర్ వేసుకెళ్ళిపోవచ్చు. నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ కూడా ఆల్మోస్ట్ యూబెల్లా నుంచే తీసుకున్నానండి. ఒక్కటొచ్చి షైనింగ్ దివా ఉందనమాట. నెక్స్ట్ నేను ఇదొచ్చేసి బ్యాంగిల్స్‌లోకి మిక్స్ లాగా తీసుకున్నానండి. ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా! మట్టివి కావచ్చు, మెటల్‌వి కావచ్చు. అందులోకి మిక్స్ లాగా తీసుకున్నాను. నా పెళ్ళప్పుడు ఒకటి గిఫ్ట్ ఇచ్చారనమాట నాకు మా అక్క. సో, అది చాలా ఇయర్స్ నేను యూజ్ చేశాను. అంత బాగున్నాయన్నమాట. ఇవే బ్యాంగిల్స్. వీటిల్లో మనము మధ్యలో అవి వేసుకోవచ్చు. సో, ఇవేంటంటే మనకి గోల్డ్ బాల్ లాగుంటుంది కదా! ఆ బ్యాంగిలు. అండ్ తర్వాత ఇట్లా స్టోన్ బ్యాంగిల్ వస్తుందండి. మీకు నేను క్లియర్‌గా ఇక్కడ పిక్ యాడ్ చేస్తానులెండి. మీకు క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఇవొచ్చేసి టోటల్‌గా మనకి 6 ఉంటాయన్నమాట. సో, ఇలా 2 బిగ్ అండ్ 4 వచ్చేసి సన్నగా ఉంటాయి. వీటి మధ్యలో మనము నార్మల్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. 2 హ్యాండ్స్‌కి సెట్ అవుతుంది. కాస్ట్ అయితే అన్నీ కూడా నాకు 300 రేంజ్‌లో వచ్చేసాయండి. అంతకన్నా ఎక్కువైతే ఏం లేవు. సో, ఇవైతే నేను 2.8 తీసుకున్నాననమాట. ఎందుకంటే మనము మట్టి బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు మనకి దూరిపోకుండా వాటిల్లోకి ఎగ్జాక్ట్‌గా సరిపోవాలి అంటే మనం కొంచెం బిగ్ సైజ్ తీసుకోవాలి ఇలా వేసుకునేవి. అందుకనే ఇవి చాలా ఈజీగా పట్టాయి అండ్ లూజ్‌గా కూడా ఉన్నాయి. సో, మధ్యలో వేసుకున్నప్పుడు సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్ అండి. ఇవి వచ్చేసి 2 బ్యాంగిల్స్ అనమాట. కొంచెం ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అని చెప్పొచ్చు. పర్ల్స్ బ్యాంగిల్ అనమాట. ఇది నేను అమెజాన్‌లో చాలా రోజుల నుంచి చూస్తున్నాను కానీ ఎప్పుడు పర్చేస్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం పర్చేస్ చేశాను. ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుందండి. క్వాలిటీ కూడా బాగుంది. మనం పెట్టిన ప్రైస్‌కి వర్త్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి నెమలి డిజైన్ వస్తుందనమాట. ఎనామిల్ ఇచ్చారు గ్రీన్ అండ్ రెడ్ కలర్‌లో. అండ్ కుందన్స్ కూడా ఉంటుంది. అండ్ స్టోన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పర్ల్స్ కూడా ఉంటుందన్నమాట. మనకి బ్యాంగిల్ అంతా కూడా పర్ల్స్ వస్తుందండి. సో, ఇది వచ్చేసి మనకి కొంచెం కడా టైప్ అనమాట. ఇలా పెట్టేసుకోవడమే. సో, మనకి సైజు దీంట్లో పెద్దగా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుంది. సో, నేనైతే చాలా చూపించాను కదండీ! ఇందులో మీకు ఏది నచ్చిందో చెప్పండి. ఇవన్నీ కూడా మనం వాటర్‌లో అయితే తడపకూడదండి. ఎందుకంటే మన కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట. బాగా కాస్ట్‌లీవే చేంజ్ అవుతున్నాయి. మనం ఇవి కొంచెం తక్కువ కాస్ట్ కాబట్టి వాటర్‌లో తడపకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే చాలా ఇయర్స్ మెయింటైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఒక జ్యువెలరీ బాక్స్ తీసుకున్నానండి. ఇది కూడా యూబెల్లా నుంచి తీసుకున్నాను. నాకు చాలా చాలా క్యూట్‌గా అనిపించింది. నాకు ఈ మధ్య ఎందుకనో రామా గ్రీన్ కలర్ చాలా నచ్చుతుందనమాట. స్కై బ్లూ కాదండి ఇది రామా గ్రీన్ కలర్ అనమాట. మీకు అలా కనిపిస్తుంది వీడియోలో. చాలా లైట్ కలర్ ఉంది. ఎందుకనో నాకు ఇవి శారీస్ కానీ అవి చాలా నచ్చుతున్నాయి ఈ కలర్స్. ఇది నేను సైజ్ అయితే ఇంకొంచెం పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చిన్నగా వచ్చింది. రిమైనింగ్ అంతా క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇవి ఏంటంటే నేను డైలీ వేర్ పెట్టుకునే ఇయర్ రింగ్స్, తర్వాత రింగ్స్‌కి వేసుకోవడం కోసం అని తీసుకున్నాను. సో, ఇక్కడైతే మనం ఇయర్ రింగ్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. చైన్స్ అట్లా. సో, ఇక్కడ రింగ్స్ కోసము అండ్ పైన కూడా మనకి బ్రాస్లెట్స్ కానీ, చైన్స్ కానీ తగిలించుకునే దానికి ఇచ్చారనమాట. సో, మా బాబు అయితే అరుస్తూ ఉన్నాడండి. నిద్రకొచ్చాడు. సో, సారీ మీకు డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ఏమనుకోవద్దు. ఇంక మళ్ళీ నాకు కుదరట్లేదనమాట. వాడు నిద్రపోయినప్పుడు చేయాలన్నా ఇంట్లో వర్క్‌తో సరిపోతుంది. వీడియోస్ చేయడం అయితే అస్సలు కుదరట్లేదు. బట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం చేయగలుగుతున్నాను. వెయిట్ లాస్ గురించి కూడా స్పెషల్ వీడియో అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే పర్సనల్‌గా మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు. ఏం తింటున్నావు? అంటే ఎలా తగ్గావు అని చెప్పేసి. నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొక కేజీ అయితే తగ్గానండి. అది కూడా నేను డైట్ ఒక 1 మంత్ నుంచి స్టాప్ చేసున్నాను. ఇప్పుడు వినాయక చవితి ఉంది కాబట్టి వినాయక చవితి అప్పుడు మనం డైట్ చేయడం కుదరదు. వినాయక చవితి అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అప్పుడైతే మీకు క్లియర్‌గా నేను ఒక కంప్లీట్ వీడియో లాగా చేయడానికి ట్రై చేస్తాను మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు. అండ్ చాలా చేంజెస్ అయితే ఉంటాయి. ముందు డైట్‌కి, ఈ డైట్‌కి. ఎందుకంటే ఒక 6 కేజీస్ తగ్గాలి అని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేనున్న వెయిట్‌కి ఇంకా 6 కేజీస్ తగ్గాలనుకుంటున్నాను. అది కూడా హెల్తీ వేలో అండి. నేను తొందరపడను. 2 మంత్స్ పడతదా? 3 మంత్స్ పడతదా? 4 మంత్స్ పడతదా? నో ప్రాబ్లమ్. బట్ హెల్తీగా లాస్ అవ్వాలి అంతే. సో, మీరు ఈ వీడియో చూస్తుంటే మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.